Good morning, all of you. Welcome to Eklavya Academy of Sciences and Applications. Set theory మూడో లెక్చర్ లో ఉన్నాము. ఈ రోజు క్లాస్ లో ఆపరేషన్స్ ఆన్ సెట్స్ ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే సెట్స్ మనం ఏ విధంగా ఎడిషన్ చేస్తాం, సబ్ట్రాక్షన్ చేస్తాం, మల్టిప్లికేషన్ చేస్తాం అనే దాని గురించి కాన్సెప్ట్ తో పాటు వీటి మీద క్వశ్చన్స్ ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంది అనే దాని గురించి కూడా మనం చూద్దాం. మనం చెప్పుకునేటువంటి ప్రతి పాయింట్ కూడా బేసిక్ లెవెల్ నుంచి ఉంటుంది. చాలా సింపుల్గా చాలా ఈజీగా చెప్పటున్నాను. సో కాన్సెప్ట్ మీరు నేర్చుకోవడం మీద మీరు ఫోకస్ చేయండి. మీరు కాన్సెప్ట్ మీద పూర్తి గ్రిప్ అనేది వస్తే మీరు ఎటువంటి క్వశ్చన్ అయినా కానీ ఈజీగా సాల్వ్ చేయగలరు. ఓకే, సో మీ యొక్క ప్రయత్నాన్ని ఎక్కడ కూడా విడిచిపెట్టద్దు. మనకి కేవలం 2 నెలలు మాత్రం ఎగ్జామ్కి టైం ఉంది. సో ఈ 2 నెలలు ఉన్నటువంటి టైంని పూర్తిగా ఉపయోగించుకోండి. 1 నిమిషం కూడా వేస్ట్ చేయొద్దు. ఓకే, మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, అలానే మన ఏపీ తెలంగాణలో డిఫెన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్ రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియో లెక్చర్స్ మీద మీ ఒపీనియన్ అనే దాన్ని తెలియజేయండి, లైక్ చేయండి, దాన్ని కామెంట్ చేయండి. టాపిక్లోకి వెళ్దాం. దీంట్లో మొదటగా ఎడిషన్ గురించి చూద్దాం. జనరల్గా మనం నెంబర్స్ని ఎడిషన్ చేస్తూ ఉంటాం కదా, అట్లానే సెట్స్ని కూడా మనం ఎడిషన్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనం సెట్స్ని ఎడిషన్ చేయడాన్ని యూనియన్ అని చెప్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మనం సెట్స్ని ఎడిషన్ చేస్తున్నామంటే 2 సెట్స్ తీసుకున్నాం అనుకోండి. ఏ బి 2 డిఫరెంట్ సెట్స్ ఉన్నాయి. ఈ 2 సెట్స్లో వేరు వేరు ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి. అయితే రెండింటిని ఎడిషన్ చేస్తున్నాము అని అంటే 2 సెట్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని కలిపి ఒక పెద్ద సెట్గా రాస్తున్నాం అని మీనింగ్ అన్నమాట. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 2 సెట్స్ తీసుకున్నాం మనం. ఏ అనేటువంటి సెట్ ఒకటి తీసుకున్నాం. ఏ అనేటువంటి సెట్లో 1 2 3 4 ఈ విధంగా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏ అనేటువంటి సెట్లో 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. అట్లనే ఇంకొక సెట్ తీసుకున్నాయి బి అనే సెట్. దీంట్లో 3 4 5 6 ఈ విధంగా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, 2 వేరు వేరు సెట్స్. ఇప్పుడు మనం ఈ రెండింటి మనం ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేయాలి. ఇక్కడ మనం సెట్స్ని ఎడిషన్ చేసేటువంటి దాన్ని కాన్సెప్ట్ని ఏమంటామంటే యూనియన్ అని చెప్పేసి అని అంటాం మనం. యూనియన్ అని అంటాం మనం. ఓకేనా, ఈ యూనియన్ అనేది చేయడానికి మనం ఏమంటాం, సింబాలిక్ ఎలా చూపిస్తామంటే యూతో చూపిస్తామంటాం. సో యూనియన్ 2 సెట్స్ని మనం యూనియన్ చేస్తాం. అంటే ఏం చేస్తున్నాం, 2 సెట్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని కలిపి ఒకే సెట్గా రాస్తాం అన్నమాట. ఓకేనా, సో ఏ సెట్ బి సెట్ రెండింటిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని కలిపి ఒకే సెట్గా రాస్తాము. ఓకేనా, ఏ యూనియన్ బి. ఓకేనా, సో ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ 2 కలిపి ఒకే సెట్గా రాయాలి. ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, 1 2 3 4 1 2 3 4. ఓకేనా, క్లియర్. ఇప్పుడు బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ చూడండి. బిలో ఏమున్నాయి, 3 4 5 6 ఉన్నాయి కదా. ఇప్పుడు 3 4 అనేది బిలోనూ ఉంది, 3 4 అనేది ఏలోనూ ఉంది కదా. సో ఈ విధంగా రిపీట్ అయినటువంటి ఎలిమెంట్స్ని మనం ఒకసారి రాస్తే సరిపోతుంది. 2 సెట్స్లోనూ రిపీట్గా కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సో రిపీట్ అయినటువంటి ఎలిమెంట్స్ని ఒక సింగిల్ టైం రాస్తే సరిపోతుంది. ఓకేనా, 3 4 ఆల్రెడీ మనం రాసాం కాబట్టి 3 4 మనం రాయాల్సిన అవసరం లేదు. ఇంకేమున్నాయి, బిలో ఏమున్నాయి, 5 6 ఉన్నాయి. ఓకేనా, దీన్ని ఎట్లా రాయడానికి మనం ఏమంటామంటే యూనియన్ అని చెప్పేసి అంటాం. సో ఏ యూనియన్ బి సెట్ ఆఫ్ 1 2 3 4 5 6 అని చెప్తాం. లాస్ట్ క్లాస్లో ఒక సెట్కి సబ్సెట్స్ అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి, సబ్సెట్స్ ఏ విధంగా రాయొచ్చు అనే దాని గురించి మనం చెప్పుకున్నాం. దానికి సంబంధించిన వీడియో అనేది మీరు చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కనుక తప్పకుండా ఛానల్ చూడండి. ఓకేనా, సో సెట్కి సబ్సెట్స్ అనే వాటిని మనం రాసాం. సింగిల్ ఎలిమెంట్ తోటి, ఒక ఎలిమెంట్ తోటి, 2 ఎలిమెంట్స్ తోటి, 3 ఎలిమెంట్స్ తోటి. ఓకేనా, సో ఈ విధంగా సబ్సెట్స్ అనే వాటిని రాసాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే దానికి రివర్స్లో వెళ్తున్నాం అన్నమాట. సెట్ నుంచి సబ్సెట్స్ తయారు చేస్తాం లాస్ట్ క్లాస్లో. ఇప్పుడు ఏం చేస్తున్నాం, సబ్సెట్స్ నుంచి ఒక కొత్త సెట్ అనే దాన్ని తయారు చేస్తాం. ఓకేనా, రైట్.
ఇక్కడ చూడండి ఏ బి అనేవి రెండు కూడా ఇండివిజువల్ సెట్స్. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని మనం ఏం చేస్తున్నాం, కంబైన్ చేసి ఒక న్యూ సెట్ అనే దాన్ని మనం ఫామ్ చేస్తాం. ఓకే, సో ఈ న్యూ సెట్లో ఏ యొక్క ఎలిమెంట్స్ ఉన్నాయి, బి యొక్క ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అనేవి కూడా పూర్తిగా వేరే సెట్లో ఉన్నాయి అనుకో, ఒక సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇంకొక సెట్లో ఉన్నాయి. అప్పుడు ముందున్నటువంటి సెట్ని రెండో సెట్కి సబ్ సెట్ అని చెప్పేసి అంటాం కదా. తెలిసిందే కదా, ఒక సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇంకొక సెట్లో ఉన్నట్టయితే ఈ సెట్ని మనం ఏమంటాం, దీని యొక్క సబ్ సెట్ అని చెప్పేసి అంటాము. అట్లానే ఈ చూడండి ఏబి, ఏ యూనియన్ బి చూడండి, ఏ యూనియన్ బిలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా, ఏ యూనియన్ బిలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా ఏలో ఉన్నాయి, అలానే బిలోనూ ఉన్నాయి. అప్పుడు మనం ఏ అనే దాన్ని ఏ యూనియన్ బికి సబ్సెట్ అని చెప్పొచ్చుగా. ఒక దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఇంకో దాంట్లో ఉంటే అప్పుడు ఫస్ట్ దాన్ని మనం ఏమంటాం, రెండో దాని యొక్క సబ్సెట్ అంటాం. దీంట్లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా దీంట్లో ఉన్నాయి కదా, అప్పుడు మనం దీన్ని ఏమంటాం, దీనికి సబ్సెట్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ యూనియన్ బి, అది ఫస్ట్ పాయింట్. ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ యూనియన్ బి. అట్లానే బిలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా ఏ యూనియన్ బిలో ఉన్నాయి. బిలో ఏమున్నాయి, 3, 4, 5, 6 ఉన్నాయి. మరి ఏ యూనియన్ బిలో 3, 4, 5, 6 ఉన్నాయి కదా. అప్పుడు బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏ యూనియన్ బిలో ఉంది కాబట్టి బిని కూడా ఏ యూనియన్ బి యొక్క సబ్సెట్ అని చెప్పి అనొచ్చు కదా. సో బిలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా ఏ యూనియన్ బిలో ఉంది అంటాం. ఓకేనా. రెండో పాయింట్, ఇప్పుడు నేను ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకుంటాను. నేను ఈ ఏ యూనియన్ బిలో ఒక ఎలిమెంట్ తీసుకుంటాను, ఏదో ఒక ఎలిమెంట్ తీసుకుంటాను. ఆ ఎలిమెంట్ అనేది ఏలోనే ఉండొచ్చు లేదా బిలోనే ఉండొచ్చు, ఏలోనే ఉండొచ్చు లేదా బిలోనే ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాను. ఈ 2 అనేది ఎక్కడ ఉంది, ఏలో ఉంది కదా. నేను 5 తీసుకున్నాను, 5 అనేది ఎక్కడ ఉంది, బిలో ఉంది కదా. సో ఈ విషయం నేను ఏం చెప్తున్నానంటే, మనం ఒక ఎలిమెంట్ తీసుకున్నట్లయితే ఈ ఎలిమెంట్ అనేది ఏదైనా ఉండొచ్చు లేకపోతే బిలో అయినా ఉండొచ్చు అన్నమాట కదా. సో ఇప్పుడు నేను దీన్ని సింబాలిక్గా ఎలా చెప్తున్నానంటే, ఏదైనా ఒక ఎలిమెంట్ అన్నాను కాబట్టి నేను ఎక్స్ అని చెప్తున్నాను. ఎక్స్ అనేది ఏంటి, ఏదైనా కావచ్చు, దీంట్లో ఉన్నటువంటి ఏ ఎలిమెంట్ అయినా కావచ్చు, అది 2 కావచ్చు, 4 కావచ్చు, 6 కావచ్చు. ఓకే, ఈ ఎక్స్ అనేది ఎక్కడ ఉందంట, ఎక్స్ అనేది ఎక్కడ ఉందంట, ఏ యూనియన్ బిలో ఉందంట. ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి. ఎక్స్ ఎక్కడ ఉంది, ఏ యూనియన్ బిలో ఉంది. అప్పుడు అది ఎక్కడ ఉండొచ్చు, ఏలో ఉండొచ్చు లేదా బిలో ఉండొచ్చు. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అయినా ఉండొచ్చు లేకపోతే ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఏలో అయినా ఉండొచ్చు లేకపోతే బిలో అయినా ఉండొచ్చు కదా. రైట్, ఇక్కడ మూడో పాయింట్ చూడండి, దీనికి రివర్స్ అవుతుంది మనం. ఇప్పుడు ఎక్స్ అనేది నాట్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బిలో లేదు. 7 తీసుకున్నాను, 7 తీసుకున్నాను. 7 ఎక్కడ ఉంది, సెట్లో లేదు. అంటే ఏ యూనియన్ బిలో లేదు అని అంటే ఏలోనూ లేదు బిలోనూ లేదు కదా. రైట్, సో ఎక్స్ అనేది ఎక్కడ ఉంది, ఎక్కడ లేదంట, ఏ యూనియన్ బిలో ఎక్స్ అనేది లేదు. అంటే దాని మీనింగ్ ఏంటి, ఎక్స్ అనేది డస్ నాట్ బిలాంగ్స్ టు ఏలో లేదు. ఎండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. చూడండి, ఎక్స్ అనేది ఏలోనూ లేదు మరియు ఎక్స్ అనేది బిలోనూ లేదు. ఇక్కడ చూడండి వర్డ్ మారిపోయింది. ఇక్కడేమో ఆర్ అన్నాను, ఇక్కడ వచ్చేటేమో ఎండ్ అన్నాను. ఎందుకని, ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి అన్నామంటే అది ఎక్స్లో ఉంది లేకపోతే బిలో ఉంది అని మనం ఇక్కడ సింబాలిక్గా చెప్పాం. ఇక్కడ ఏం చెప్తున్నాము, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అన్నాం. ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి అన్నాం. అంటే మీనింగ్ ఏంటి, ఏలోనూ లేదు మరియు బిలోనూ లేదు అని మనం సింబాలిక్గా చెప్తున్నాం. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ 4th పాయింట్, ఏదైనా ఒక సెట్ని దానితోని మనం యూనియన్ చేస్తే, ఏదైనా ఒక సెట్ని దానితోని మనం యూనియన్ చేస్తే ఏమొస్తుంది, అదే సెట్ వస్తుంది. ఒక సెట్ని మనం అదే సెట్తో యూనియన్ చేస్తే ఏమొస్తుంది, అదే సెట్ వస్తుంది. ఎలాగా, రెండిట్లోనూ సేమ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, రెండిట్లోనూ సేమ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో మనకి వచ్చినటువంటి రిజల్ట్లు కూడా అవే ఎలిమెంట్స్ ఉంటాయి కదా. రైట్, నెక్స్ట్ 5వ పాయింట్. ఏదైనా ఒక సెట్ని మనం నల్ సెట్ తోటి మనం యూనియన్ చేసాం అనుకో.
నల్ సెట్ తోటి యూనియన్ చేసాం. అప్పుడు ఏమొస్తుంది మనకి సేమ్ సెట్ అనేది రిపీట్ అవుతుంది. ఓకే, నల్ సెట్ అంటే తెలుసు కదా, దాంట్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండవు. అప్పుడు దాన్ని మనం ఏం చేసాం, ఏ అనేటువంటి సెట్ తోటి యూనియన్ చేసాం, ఎడిషన్ చేసాం. అప్పుడు ఏమవుతుంది, ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్సే వస్తాయి మనకి. ఇది నల్ సెట్, దీంట్లో ఎలాంటి ఎలిమెంట్స్ కూడా లేవన్నమాట. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఆరో పాయింట్. ఇఫ్ A is the subset of B, A is the subset of B, then number of elements in A union B, A union B లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? ఓకే రైట్, చూడండి. ఇప్పుడు ఏ అనేది ఏంటి, బి యొక్క సబ్సెట్. అప్పుడు ఏ యూనియన్ బి చేసాము, ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అని అంటున్నాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సో ఏ అనేటువంటి సెట్ తీసుకున్నాను నేను, దీంట్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, 1, 2 ఉన్నాయి. బి అనే సెట్ తీసుకున్నాను, దీని ఏమున్నాయి, 1, 2, 3, 4. ఓకేనా. సో చూడండి, రెండు కంపారిజన్ చేయండి. రెండు కంపారిజన్ చేస్తే మనకి ఏమర్థం అవుతుంది, ఏలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా బిలో ఉంది. క్లియర్. అప్పుడు మనం ఏమంటాం, ఏని సబ్సెట్ ఆఫ్ బి, ఏ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ బి. సో ఏ అనేది ఏంటి, సబ్సెట్ ఆఫ్ బి. ఓకే, ఈ విషయం అర్థం అన్నమాట. మనం ఏం చేస్తున్నాం, ఏ యూనియన్ బి మనం రాస్తున్నాం, ఏ యూనియన్ బి రాస్తున్నాం. సో ఏ యూనియన్ బి రాసేటప్పుడు ఏం చేస్తున్నాం, ఏ మరియు బి రెండిట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని ఒకే చోట రాస్తున్నాము కదా. సో ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, 1, 2. మరి బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, 1, 2, 3, 4. అయితే ఏలోను బిలోను 1, 2 రెండు కామన్గా ఉన్నాయి కదా. అప్పుడు మనం ఈ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని రిపీట్ అయినటువంటి వాటిని రాయాల్సిన అవసరం లేదు. ఓకే రైట్. సో మళ్ళీ మనం 1, 2 మనం రాయాల్సిన అవసరం లేదు. అప్పుడు ఆ 1, 2 వదిలిపెట్టేసి రిమైనింగ్ ఏమున్నాయి, 3, 4 అని వాటిని మనం రాస్తాం. ఓకేనా. ఇప్పుడు ఏ యూనియన్ బిలో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏ యూనియన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏ యూనియన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నమాట. ఓకేనా. సో బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1, 2, 3, 4 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. బిలోను 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏ యూనియన్ బిలోను 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనం చెప్తున్నాం, ఏం చెప్తున్నాం అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి ఎలా ఉన్నాయి, 4. సో ఏ యూనియన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. సో ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ చెప్తున్నాం అన్నమాట, రిజల్ట్ బేస్ చేసుకొని. ఏ అనేది సబ్సెట్ ఆఫ్ బి అయినట్టయితే ఏ యూనియన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే, బిలో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో, బిలో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నమాట. ఏ యూనియన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో బిలో కూడా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకేనా. క్లియర్. తర్వాత వీటికి సంబంధించి కొన్ని వెన్ డయాగ్రామ్స్ మనం చూద్దాము. ఓకేనా. సో వెన్ డయాగ్రామ్స్ చూద్దాము. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే రెండు సెట్స్ తీసుకున్నాం, ఏ బి రెండు సెట్స్ తీసుకున్నాం, ఏ బి రెండు సెట్స్ తీసుకున్నాం. ఓకే. సో దీంట్లో కూడా ఏమవుతున్నాయి, రెండు సెట్స్ ఉన్నాయి, ఏ బి రెండు సెట్స్ ఉన్నాయి. అయితే ఏలో ఉన్నటువంటి కొన్ని ఎలిమెంట్స్ బిలో ఉన్నటువంటి కొన్ని ఎలిమెంట్స్ కలిసిపోయాయి, కామన్గా ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేస్తాం, ఏలో ఉన్న బిలో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ ఇక్కడ రాస్తాం కదా. ఏలోను బిలోను కొన్ని కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాం, మనం రెండింటి యొక్క కామన్ ఎలిమెంట్స్ ఇక్కడ రాస్తాము. క్లియర్. రైట్. ఇంకొక సెట్ తీసుకున్నాము, ఒక బి అనేటువంటి సెట్ ఉంది మనకి. బిలో ఉన్నటువంటి కొన్ని ఎలిమెంట్స్ ఏలో ఉన్నాయి. అయితే ఏ అనేది ఏంటి, సబ్సెట్ ఆఫ్ బి అన్నమాట. ఏ అనేది సబ్సెట్ ఆఫ్ బి అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు వీటిని మనం ఏం చేసాము, యూనియన్ చేస్తాం. మనం ఏ అనే సెట్ని బి అనే సెట్ని మనం యూనియన్ చేసాం. యూనియన్ చేసినప్పుడు మనం ఏం చేసాము, ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అట్లానే బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కలిపి మనం రాసాము. అప్పుడు మనం ఏం చెప్తాం, మనం ఏ యూనియన్ బి అని చెప్పేసి అంటాం. ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కలిపి మనం రాస్తాం కదా. రైట్. తర్వాత ఇక్కడ కూడా మనం ఇక్కడ చూడండి, ఏ బి రెండు సెట్స్ ఉన్నాయి. అయితే రెండింటికి కూడా కొన్ని కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏ బి రెండు కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే మనం ఏం చేస్తామంటే కొన్ని కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటిని కూడా సింగిల్ టైం రాస్తాం. ఏ మరియు బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మనం రిపీట్ చేస్తాం అన్నమాట.
ఏ మరియు బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మనం రాస్తాం, కాంబినేట్ చేసి రాస్తాం. ఇక్కడ చూడండి, ఏలో అనేది ఏంటి, బి యొక్క సబ్సెట్స్. ఏ అనేది ఏంటి, బి యొక్క సబ్సెట్. అయితే మనం ఏం చేస్తాము, ఏ యూనియన్ బి చేసినప్పుడు రెండింటిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మనం కలిపి రాస్తాం. ఓకేనా. సో ఇది మనం సింబాలిక్గా డయాగ్రమాటిక్గా మనం చూపిస్తున్నాం అనమాట. దాన్ని మనం ఏమంటాం, వెన్ డయాగ్రామ్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఇది మొత్తం కూడా ఏంటి, ఏ యూనియన్ బి. యూనియన్ అంటే ఏంటి, ఎడిషన్ చేయడం. సో ఎడిషన్ చేయడం అంటే నెంబర్స్ ఎడిషన్ చేసినట్టు చేయం. యూనియన్ అంటే ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ రెండు కలిపి రాస్తాం. సో నిన్న చెప్పుకున్నాం మనం ఒక సెట్కి సబ్సెట్స్ ఏ విధంగా రాస్తాం అనే దాన్ని మనం చెప్పుకున్నాం. ఇదేంటి, దానికి రివర్స్ ప్రాసెస్ అన్నమాట. సబ్సెట్స్ నుంచి సెట్ అనే దాన్ని మనం రాస్తాం. ఓకే, ఒకసారి చూడండి, ఏ బి రెండు సెట్స్ ఉన్నాయి మన దగ్గర. ఆ రెండు సెట్స్ మనం కంబైన్ చేసి ఏ యూనియన్ బి అనే దాన్ని రాస్తాం. ఓకే, అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ రాస్తాం. అయితే ఏలోను 3, 4 ఉంది, బిలోను 3, 4 ఉంది కదా. అప్పుడు మనం ఆ 3, 4 అనే దాన్ని మనం సింగిల్ టైం రాసాం, రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నిటిని మనం రాసాం. తర్వాత దీని యొక్క ప్రాపర్టీస్ చూడండి. ఫస్ట్ ప్రాపర్టీ, ఏ అనేది సబ్సెట్ ఆఫ్ ఏ యూనియన్ బి అన్నాము. ఏ అనేది సబ్సెట్ ఆఫ్ ఏ యూనియన్ బి అన్నాం. చూడండి, మనం ఏ బి రెండు సెట్స్ కలిపి ఏ యూనియన్ బి అని ఒక న్యూ సెట్ అనే దాన్ని ఫామ్ చేసాం. ఇప్పుడు ఏలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ ఇక్కడ ఉంటుంది, బిలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ ఇక్కడ ఉంటుంది కదా. అప్పుడు మనం ఏమంటాం, ఏ అనే దాన్ని సబ్సెట్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటాం. అట్లనే బి అనే దాన్ని ఏమంటాం, సబ్సెట్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటాం. ఓకే, తర్వాత ఇప్పుడు మనం ఏ యూనియన్ బిలో ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. ఏ యూనియన్ బిలో ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకున్నాను. ఈ 4 అనేది ఎక్కడ ఉంది, ఏలోనూ ఉంది, బిలోనూ ఉంది. 4 ఎక్కడ ఉంది, ఏలోనూ ఉంది, బిలోనూ ఉంది కదా. అప్పుడు మనం దీన్ని సింబాలిక్గా చెప్పుకున్నాం, ఏ యూనియన్ బిలో ఒక ఎలిమెంట్ ఉంది, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి. అప్పుడు ఎక్స్ అనేది ఎక్కడ ఉందంట, ఏలోనూ ఉంది లేదా బిలోనూ ఉంది అని మనం చెప్తాం కదా. రైట్, తర్వాత పాయింట్ చూడండి, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి. ఎక్స్ అనేది ఏ యూనియన్ బిలో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 9 తీసుకోండి. 9 అనేది ఏ యూనియన్ బిలో ఉందా, లేదు. లేదు కాబట్టి ఇక్కడ ఏలోనూ లేదు, బిలోనూ లేదు. తర్వాత రెండు ఒక సెట్ అనే దాన్ని దాంతో మనం యూనియన్ చేసినప్పుడు సేమ్ సెట్ వస్తుంది. ఒక సెట్ అనే దాన్ని నల్ సెట్ తోటి మనం యూనియన్ చేసినప్పుడు సేమ్ సెట్ అనేది రిపీట్ అవుతుంది. లాస్ట్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, ఇఫ్ ఏ అనేది సబ్సెట్ ఆఫ్ బి, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి, అప్పుడు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏ యూనియన్ బి, ఏ యూనియన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అంటే ఏ అనేది బి యొక్క సబ్సెట్. అంటే రెండిట్లో ఏది పెద్దది, ఏనా బీనా పెద్దది, బీనే పెద్దది కదా. అప్పుడు ఏలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా ఏలో ఉంటుంది. ఓకేనా, క్లియర్. బి అనేది పెద్ద సెట్, ఏ అనేది ఏంటి చిన్నది. ఏలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా బిలో ఉంటుంది కదా. అప్పుడు బిలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో అవి ఏ యూనియన్ బికి సమానంగా ఉంటాయి. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, దానికి సంబంధించి మనం ఎట్లాగా అర్థం చేసుకోవచ్చు అనే దాని గురించి చెప్పాను. ఏలో 1, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో వచ్చినప్పుడు 1, 2, 3, 4 ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనం ఏం చేసాము, ఏ సబ్సెట్ ఆఫ్ బి అన్నాం. ఏ అనేది బి యొక్క సబ్సెట్ అన్నాం. ఇప్పుడు మనం ఏం చేసాము, ఏ యూనియన్ బి చేసాము. ఏ యూనియన్ బి అంటే ఏ బి రెండు ఎలిమెంట్స్ కలిపి రాసాం. ఇప్పుడు ఏ యూనియన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. బిలో ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. సో ఏ యూనియన్ బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ రెండు కూడా సమానం, సింబాలిక్. రైట్, తర్వాత యూనియన్ చేసేటప్పుడు మనం డిఫరెంట్ పద్ధతులు ఉన్నాయి. వాటిని ఏం చేస్తాం, మనం సింబాలిక్గా ఇక్కడ చూపించాము. ఒక రెండు వేరు సెట్స్ అని, రెండింటిలో కూడా వేరు ఎలిమెంట్స్ అని యూనియన్ చేసినప్పుడు ఏం చేయాలి, రెండింటిని కంబైన్ చేసి రాయాలి. ఇక్కడ ఏంటి, ఏలో కొన్ని ఎలిమెంట్స్ బిలో కొన్ని ఎలిమెంట్స్ కంబైన్డ్గా ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయాలి, మొత్తాన్ని కలిపి రాయాలి. ఇక్కడ ఏంటి, ఏ అనేది ఏంటి, బికి ఏ సబ్సెట్. అప్పుడు యూనియన్ చేస్తాం, ఏ బి యూనియన్ చేస్తాం. అప్పుడు రెండు కలిపి మనం రాస్తాం. ఓకేనా, క్లియర్. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత ఇంటర్సెక్షన్స్ ఆఫ్ సెట్. ఓకేనా, సరే. దీంట్లో ఏంటంటే ఇప్పుడు రెండు వేరు సెట్స్ అనేవి. ఇప్పుడు రెండు సెట్స్లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ మనం మాత్రమే తీసుకుంటాం, రిమైనింగ్ ఎలిమెంట్స్ వదిలేస్తాం. రెండు సెట్స్లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ మాత్రం మనం తీసుకుంటాం. యూనియన్లో ప్రీవియస్గా చెప్పుకున్నటువంటి యూనియన్లో ఏం చేసాం, రెండు సెట్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మొత్తం కలిపి రాసాం కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాము, రెండిట్లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ మాత్రమే తీసుకుంటాం, రిమైనింగ్ వాటిని మనం వదిలేస్తాం. ఓకేనా. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనం ఏ అనే సెట్ తీసుకున్నాం. దీంట్లో ఏమని 1, 2, 3, 4 ఎలిమెంట్స్. అట్లనే ఇంకో సెట్ తీసుకున్నాం, బి అనే సెట్.
దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి 1, దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి 3, 4, 5, 6. ఓకేనా, బిలో ఉన్న ఎలిమెంట్స్. ఇప్పుడు మనం ఏ మరియు బిలో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ మాత్రమే తీసుకోవాలి మనం. ఓకేనా, సో ఆ కామన్ ఎలిమెంట్స్ తీసుకోవడానికి ఏమంటామంటే ఇంటర్సెక్షన్ అని చెప్పేసి అంటాం. ఏ బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ మాత్రమే తీసుకుంటే దాన్ని ఇంటర్సెక్షన్ అంటాం. సో ఏ ఇంటర్సెక్షన్ బి, ఇంటర్సెక్షన్ సింబల్ ఎలా చూపిస్తాం మనం, ఈ విధంగా చూపిస్తాం. ఏ ఇంటర్సెక్షన్ బి, ఏలో ఉన్న బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్. ఏ బిలో కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి 3, 4, 3, 4 కదా. రెండు కంపేర్ చేసి చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ 3, 4 ఉంది, ఇక్కడ 3, 4 ఉంది కదా. సో కేవలం మనం ఆ రెండు మాత్రమే తీసుకుంటాం అనమాట. రిమైనింగ్ వాటిని మనం వదిలేసి ఆ కామన్ ఎలిమెంట్స్ మాత్రమే తీసుకుంటాం. దీన్ని ఏమంటామంటే మనం ఇంటర్సెక్షన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, రైట్. తర్వాత ప్రాపర్టీస్ చూద్దాం. సో ఫస్ట్ ప్రాపర్టీ చూడండి. ఇప్పుడు మనం ఏ ఇంటర్సెక్షన్ బి చేసామనుకో, ఏ ఇంటర్సెక్షన్ బి చేసామనుకో, ఏ బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఏంటి 3, 4, 3, 4. ఓకే, ఇప్పుడు మనం బి ఇంటర్సెక్షన్ ఏ కూడా చేయొచ్చు. బి ఇంటర్సెక్షన్ ఏ కూడా చేయొచ్చు అంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏతో కంపారిజన్ చేయాలి, రెండింటిలో ఉన్న ఎలిమెంట్స్ బయటకు తీయాలి. ఇక్కడ ఏం చేస్తాం మనం, ఏలో ఎలిమెంట్స్ బితో కంపారిజన్ చేసి రెండింటిలో కామన్ ఎలిమెంట్స్ రాయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాము, బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏతో కంపారిజన్ చేసి రెండింటిలో కామన్ ఎలిమెంట్స్ తీద్దాం. సో ఏని బితో కంపారిజన్ చేసినా బిని ఏతో కంపారిజన్ చేసినా ఉన్నాయి కామన్ ఎలిమెంట్స్ ఒకటే కదా, 3, 4 కదా. సో రైట్. సో దీన్ని మనం ఏమంటామంటే కామ్యుటేటివ్ లా అని చెప్పేసి అంటాం. కామ్యుటేటివ్ లా అని అంటాం. తర్వాత రెండో పాయింట్ చూడండి. సెకండ్, ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఉందనుకో. ఇప్పుడు మనం దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఈ విధంగా చేసినా కానీ మనకి సేమ్ వాల్యూస్ ఉంటాయి. ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఇది చేసిన, ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఇది చేసిన రెండు వాల్యూస్ సేమ్ గా ఉంటాయి. దీన్ని మనం ఏమంటామంటే అసోసియేటివ్ లా అని చెప్పేసి అంటాము. ఓకే, రైట్. మూడో పాయింట్ చూడండి. ఇప్పుడు ఒక సెట్ ఉంది, దాన్ని దాంతోనే ఇంటర్సెక్షన్ చేసాం అనుకో. ఒక సెట్ ఉంది, దాన్ని దాంతోనే ఇంటర్సెక్షన్ చేసాం అనుకో. అప్పుడు మనకి ఏమవుతుంది, సేమ్ అదే సెట్ రిపీట్ అవుతుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ చూడండి 1, 2, 3, 4 తీసుకున్నాం. దీంతోనే ఇంటర్సెక్షన్ చేసాం అంటే ఇంకొక సెట్ ఇదే కాపీ తీసుకోవాలి కదా. ఏ ఈక్వల్ టు 1, 2, 3, 4. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏ ఇంటర్సెక్షన్ ఏ చేస్తున్నాం. సో ఇక్కడ రెండు కంపారిజన్ చేస్తే మనకి దీంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ దీంట్లోనే ఉంది. అంటే కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏదో మనం తీసుకునేది, రెండింటిలోనూ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏదో మనం తీసుకునేది. సో దీంట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటి 1, 2, 3, 4. ఓకేనా, క్లియర్. సో ఒక సెట్ని దాంతోనే ఇంటర్సెక్షన్ చేస్తే మనకి అవుతుంది సేమ్ సెట్ అనేది రిపీట్ అవుతుంది. క్లియర్, రైట్. నాలుగో పాయింట్ చూడండి. ఒక సెట్ అనే దాన్ని ఒక నల్ సెట్ తోటి ఇంటర్సెక్షన్ చేస్తే, ఒక సెట్ అనే దాన్ని నల్ సెట్ తోటి ఇంటర్సెక్షన్ చేస్తే, నల్ సెట్ అంటే ఏంటి, మనకి ఎంప్టీ సెట్ అనమాట. దాంట్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండవు. చూడండి, దీంట్లోనే ఎలాంటి ఎలిమెంట్స్ లేవు, దీంట్లోనే ఎలిమెంట్స్ ఉన్నాయి. రెండు కంపారిజన్ చేస్తే రెండింటిలో కామన్ ఎలిమెంట్స్ ఏమన్నాయా, కామన్ ఎలిమెంట్స్ ఏమన్నాయా, ఏం లేవు కాబట్టి మనకి 0 అన్నమాట. రెండింటిలోనూ కామన్ ఎలిమెంట్స్ ఉండాలి. అలా ఉంటేనే మనం తీసుకుంటాం, లేకపోతే అది 0 అన్నమాట. ఓకేనా, క్లియర్. తర్వాత పాయింట్ చూడండి, ఐదో పాయింట్. ఇప్పుడు ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి. ఏ అనేది ఏంటి, బి యొక్క సబ్సెట్ అన్నమాట. అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎలా ఉంటాయి అంటే ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ కి సమానంగా ఉంటాయి. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి, ఏలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా బిలో ఉంది. అప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి చేసాం, రెండు కలిపి సమ్ ఏ ఇంటర్సెక్షన్ బి చేసాం. అప్పుడు రిజల్ట్ ఏమవుతుందంటే ఏకి సమానంగా ఉంటుంది. చూడండి, ఏ తీసుకున్నాను నేను, ఏ ఎలా తీసుకున్నాను 1, 2 తీసుకున్నాను. బి వచ్చేలాగా ఎలా తీసుకున్నాను 1, 2, 3, 4 తీసుకున్నాను. ఓకేనా. సో ఇప్పుడు రెండు కంపారిజన్ చేస్తే మనకి ఏమవుతుంది, ఒక విషయం అర్థం అవుతుంది. ఏ అనేది సబ్సెట్ ఆఫ్ బి, ఒక విషయం క్లారిటీ వచ్చింది, డౌట్ లేదు కదా, అంతవరకు క్లియర్ కదా. సో ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటి 1, 2, బిలో ఎలిమెంట్స్ ఏంటి 1, 2, 3, 4. ఏలో ఉన్నటువంటి రెండు ఎలిమెంట్స్ కూడా బిలో ఉన్నాయి. అంటే మనం ఇంకొక విషయం క్లారిఫై చేయొచ్చు, ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి.
ఇంతవరకు క్లియర్. ఓకే, నెక్స్ట్ మనం ఏం చెప్తున్నాము, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి చెప్తున్నాము. ఓకే, సో ఏ ఇంటర్సెక్షన్ బి చేద్దాము. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏం చేయాలి, మనం ఏలోను బిలోను కామన్గా ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే తీసుకోవాలి, రిమైనింగ్ వాటిని వదిలేయాలి. ఏబిలో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ మాత్రమే తీసుకోవాలి. సో ఏబిలో కామన్ ఎలిమెంట్స్ ఏంటి, 1, 2, 1, 2. ఓకే, సో ఇది ఎట్లా ఉంది మనకి, సేమ్ ఏ సెట్లోనే ఉంది, ఏలోనే ఉంది. దీంట్లో ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఓకేనా, అర్థమైనా. సో ఏ ఇంటర్సెక్షన్ బి చేసినప్పుడు ఒక సెట్ అండ్ ఇంకో సెట్కి సబ్సెట్గా ఉన్నప్పుడు ఫస్ట్ సెట్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా రిపీట్ అవుతాయి అన్నమాట. తర్వాత పాయింట్ వెన్ డయాగ్రామ్స్ చూద్దాం. 6th వెన్ డయాగ్రామ్స్ చూద్దాం. సో సో రెండు సెట్స్ ఉన్నాయి, ఏ అనేది ఉంది, బి అనేది ఉంది. అట్లనే ఏ బిలో రెండు కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏ అనే సెట్లో బి అనే సెట్లో రెండు కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అట్లనే ఏ అనే సెట్ బి అనే సెట్కి ఎలా ఉంది, సబ్సెట్గా ఉంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తున్నాం. ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తున్నాం. సో ఏ ఇంటర్సెక్షన్ బి చేసేటప్పుడు రెండిట్లోనూ కామన్గా ఉన్నటువంటి ఎలిమెంట్స్ మాత్రమే మనం తీసుకోవాలి. సో ఏ బి రెండు కూడా ఏంటి, వేరువేరుగా ఉన్నాయి, రెండింటిలో కామన్ ఎలిమెంట్స్ లేవు. అప్పుడు మనం దీన్ని తీసుకోవచ్చా, తీసుకోకూడదు. ఓకేనా. సో ఏ ఇంటర్సెక్షన్ బి చేయడానికి ఇక్కడ మనకి ఏమవుతుంది, ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే ఏమవుతుంది, నాకు సెట్ 0 అనేది వస్తుంది కదా. రైట్. సో ఇక్కడ చూడండి, దీంట్లో మనం ఏ ఇంటర్సెక్షన్ బి చేసాం అనుకో, అంటే ఏలో ఉన్న బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ రాస్తాం అనుకో. ఏ బిలో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ ఎక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. కేవలం దీని వరకు మాత్రమే మనం రాయాలి కదా. రైట్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనం ఏ అనేది ఏంటి, బికి సబ్సెట్. ఈ డయాగ్రామ్ మీనింగ్ ఏంటి, ఏ అనేది బికి సబ్సెట్. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ మనం బి చేసినప్పుడు, ఏ ఇంటర్సెక్షన్ బి చేసినప్పుడు కేవలం ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మాత్రమే మనం తీసుకోవాలి, అంటే ఏనే రిపీట్ అవుతుంది. ఓకేనా, అర్థమైనా. సో ఈ విధంగా మనం ఏ ఇంటర్సెక్షన్ బి అనే దాన్ని వెన్ డయాగ్రామ్స్ ద్వారా సింపుల్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత చివరిగా డిఫరెన్సెస్ ఆఫ్ సెట్స్ అన్నమాట. ఓకే, ఒక సెట్ని ఇంకొక సెట్ నుంచి తీసేయాలి. సో చూద్దాం. సో ఏ ఒక సెట్ తీసుకున్నాను, 1, 2, 3, 4. బి అనే సెట్ తీసుకున్నాను. బి అనే సెట్ ఎలా ఉంది మనకి, 3, 4, 5, 6. సో రెండు సెట్స్ తీసుకున్నాను. ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, 1, 2, 3, 4. బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, 3, 4, 5, 6 అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏ మైనస్ బి చేద్దాం. ఏ అనే సెట్లో నుంచి బి అనే సెట్ని మనం తీసేద్దాం. సో ఏలో నుంచి బి తీసేస్తున్నాం కాబట్టి ఏ బి రెండింటిలో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ మనం తీసేసి కేవలం ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మాత్రమే తీసుకోవాలి. క్లియర్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సో ఏ మైనస్ బి అంటే ఏ సెట్లో నుంచి బి అనే సెట్ని మనం తీసేస్తాము. సో ఏ బిలో రెండు కామన్ ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, 3, 4, 3, 4. ఏ బిలో రెండు కామన్ ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, 3, 4, 3, 4 కదా. సో అప్పుడు మనం ఏలో నుంచి తీసేస్తున్నాం, ఏలో నుంచి తీసేస్తున్నాం కదా. కాబట్టి కామన్ ఎలిమెంట్స్ని మనం క్యాన్సిల్ చేయాలి, కామన్ ఎలిమెంట్స్ని క్యాన్సిల్ చేయాలి. ఓకే, క్లియర్. ఇప్పుడు కామన్ ఎలిమెంట్స్ క్యాన్సిల్ అవగా ఇంకా ఏలో ఏమేమి మిగిలిపోయినాయి, కామన్ ఎలిమెంట్ ఏ సెట్లో కామన్ ఎలిమెంట్స్ క్యాన్సిల్ చేసాం. ఇక ఏం మిగిలిపోయింది, ఇంకా 1, 2, 1, 2. క్లియర్. అదే చూడండి, ఇంకోటి చెప్తాను చూడండి. ఈసారి మనం బి మైనస్ ఏ చేసామనుకో, బి మైనస్ ఏ చేసామనుకో. సో ఇక్కడ మనం ఏం చేయాలి, రెండు కంపారిజన్ చేయాలి. రెండు కంపారిజన్ చేసి బిలో కామన్ ఎలిమెంట్స్ మనం క్యాన్సిల్ చేయాలి, బిలో కామన్ ఎలిమెంట్స్ క్యాన్సిల్ చేయాలి. ఆ క్యాన్సిల్ చేయగా ఇంకేం మిగిలింది మనకి, 5, 6 మిగిలి, 5, 6 మిగిలి. ఓకే. సో ఇట్లా రాయటాన్ని మనం ఏమంటామంటే డిఫరెన్స్ అని చెప్పేసి అంటాం. డిఫరెన్స్ అంటే ఏం చేసాం, ఒక సెట్లో కామన్గా ఉన్నటువంటి ఎలిమెంట్స్ తీసేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ మనం రాయటం, దాన్ని మనం ఏ మైనస్ బి అన్నాం, లేదా బి మైనస్ ఏ అన్నాం. ఓకే. ఇప్పుడు మనం ప్రాపర్టీస్ గురించి చూద్దాం. ఓకేనా, ప్రాపర్టీస్.
సో ఫస్ట్ ప్రాపర్టీ చూడండి, x బిలాంగ్స్ టు a మైనస్ b అన్నాము. x బిలాంగ్స్ టు a మైనస్ b అంటే x ఎక్కడ ఉందంటే a మైనస్ bలో ఉంది. అప్పుడు x ఎక్కడ ఉన్నట్టు aలో ఉన్నట్టు, x ఎక్కడ ఉన్నట్టు aలోనే ఉన్నట్టు. అండ్ x డస్ నాట్ బిలాంగ్స్ టు b. ఒక ఎలిమెంట్ a మైనస్ bలో ఉంది అంటే అది ఎక్కడ ఉన్నట్టు aలో ఉన్నట్టు, bలో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనం a మైనస్ b చేసాము. a మైనస్ b చేసినప్పుడు రెండు ఎలిమెంట్స్ వచ్చినాయి మనకి, 1, 2 రెండు ఎలిమెంట్స్ వచ్చాయి. దీంట్లో ఒక ఎలిమెంట్ తీసుకోండి, ఒకటి తీసుకోండి. ఈ ఒకటి ఎక్కడ ఉంది, ఏలో ఉందా బీలో ఉందా? ఏలోనే ఉంది. సో మనం తీసుకున్నటువంటి ఎలిమెంట్ అనేది x బిలాంగ్స్ టు ఏలోనే ఉంది. a మైనస్ b చేసినప్పుడు ఒక ఎలిమెంట్ వచ్చిన వాటిలో ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. ఇది ఎక్కడ ఉందంట ఏలో ఉంది. బీలో ఉందా? దీంట్లో ఒకటి ఏమైనా ఉందా? లేదు. అందుకే దాని అంట. తర్వాత సెకండ్ పాయింట్ చూడండి. దీనికి అది చూడండి ఒకసారి. a మైనస్ b చేసాము. a మైనస్ b చేసినప్పుడు ఏమొచ్చింది? 1, 2 వచ్చింది. b మైనస్ a చేస్తే 5, 6 వచ్చింది. ఇప్పుడు a మైనస్ b, b మైనస్ a రెండు సమానంగా ఉన్నాయి? లేదు. సో a మైనస్ b నాట్ ఈక్వల్ టు b మైనస్ a అని మనం రాస్తాం అన్నమాట. ఓకేనా? క్లియర్? తర్వాత మూడో పాయింట్, మనం ఇన్ కేస్ మనం b మైనస్ a చేసాం అనుకో, b మైనస్ a చేసాం అంటే bలో నుంచి మనం ఏలో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ మనం తీసేసాం కదా. అంటే దీన్ని మనం సింబాలిక్ ఎట్లా చెప్తామంటే, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్లో నుంచి ఏ మరియు బిలో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ మనం తీసేస్తాం. అర్థం కాదు కదా? ఈ బి మైనస్ ఏ ఇదే ప్రాసెస్, దాన్ని కొంచెం మనం సింబాలిక్గా మనం రాస్తున్నాం, మ్యాథమెటికల్గా రాస్తున్నాం మనం. ఓకే, సో బి మైనస్ ఏ చేస్తున్నాం మనం. బి మైనస్ ఏ చేస్తున్నాం అంటే బీలో నుంచి బిఏ రెండింటిలో కామన్గా ఉన్నటువంటి ఎలిమెంట్స్ మనం తీసేస్తున్నాం కదా. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి మైనస్ ఏబిలో కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి 3, 4 ఉన్నాయి కదా. సో రెండు సెట్స్లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ తీసుకోవడాన్ని ఏమంటాం మనం? రెండు సెట్స్లో కామన్ ఎలిమెంట్స్ తీసుకోవడాన్ని ఏమంటాం మనం? ఇంటర్సెక్షన్ అంటాం. ఏబి రెండింటిలో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ ఏంటి? ఏ ఇంటర్సెక్షన్ బి. ఏబిలో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ ఏంటి? 3, 4 కదా. సో రెండింటిలో 3, 4 క్యాన్సిల్ చేస్తున్నాం. 3, 4 అంటే రాయొచ్చు మనం? ఏ ఇంటర్సెక్షన్ బి అని రాయొచ్చు. క్లియర్? అర్థమైంది కదా. సో బి మైనస్ ఏ అంటే ఏ రాస్తాం అంటే, మనం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ నుంచి ఏబిలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని క్యాన్సిల్ చేస్తున్నాం. ఏబిలో కామన్ ఎలిమెంట్స్ క్యాన్సిల్ చేస్తాం. ఏబి కామన్ ఎలిమెంట్స్ ఏంటి? ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి మనం తీసేస్తున్నాం అన్నమాట. ఓకేనా? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తున్నాం. ఓకేనా? తర్వాత పాయింట్, సిమెట్రిక్ డిఫరెన్స్. ఈ సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏంటంటే, ఏ బి రెండింటిలో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ తీసేయగా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటిని మాత్రమే మనం తీసుకుంటాం అన్నమాట. ఓకేనా? ఏ బిలో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ తీసేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ అనే వాటిని తీసుకుంటాం. ఓకే, సో సిమెట్రిక్ డిఫరెన్స్. నాలుగో పాయింట్, సిమెట్రిక్ డిఫరెన్స్. సో సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏంటి? ఎట్లా చూపిస్తాం మనం? ఏ డెల్టా బితో చూపిస్తాం. ఏ డెల్టా బితో చూపిస్తాం. సో ఏ డెల్టా బి అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఏ బిలో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ తీసేయాలి. ఏలో ఉన్న బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ 3, 4 అవి తీసేసి రాయండి. 1, 2, 5, 6 ఇవి ఏ బిలో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ కదా. రైట్. ఇప్పుడు మనం దీన్ని సింబాలిక్ ఎట్లా రాయొచ్చు మనం? 1, 2, 3, 4 అని. 1, 2 ఎక్కడ ఉన్నాయి? 1, 2 ఎక్కడ ఉన్నాయి? ఏ మైనస్ బిలో ఉన్నాయి. ఏ మైనస్ బిలో ఉన్నాయి. 5, 6 ఎక్కడ ఉన్నాయి? 5, 6 ఎక్కడ ఉన్నాయి? బి మైనస్ ఏలో ఉన్నాయి. బి మైనస్ ఏలో ఉన్నాయి. ఇప్పుడు ఏ మైనస్ బిలో ఉన్న ఎలిమెంట్స్, బి మైనస్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ రెండు కలిపి రాస్తాం మనం. అంటే రెండు కలిపి రాయడాన్ని ఏమంటాం మనం? రెండు సెట్స్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ కలిపి రాయడాన్ని ఏమంటాం మనం? యూనియన్ అని చెప్పేసి. క్లియర్? రెండు సెట్స్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని కలిపి రాయడాన్ని ఏమంటాం మనం? యూనియన్ అని చెప్పేసి అన్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏ డెల్టా బి, ఏ సిమెట్రిక్ డిఫరెన్స్ బి ఎట్లా రాస్తాం మనం? ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ గా రాస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, నోట్ చేసుకోండి. ఇది సెట్ థియరీ లెక్చర్ 3.
సో ఈ బేసిక్ డెఫినేషన్స్ అన్ని కూడా మీకు అర్థమై ఉంటాయి. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఈ ప్రాపర్టీస్ నుంచి కొన్ని ప్రాపర్టీస్ మనకి క్వశ్చన్ రూపంలో అడగడానికి అవకాశం ఉంది. సో మీ మెయిన్ ఫోకస్ అంతా వీటి మీద పెట్టండి. అట్లానే ఈ పాయింట్స్ ఇక్కడే కాదు, మనకి ప్రాబబిలిటీ చాప్టర్ ఉంది, దాంట్లో కూడా మనకి ఈ విషయాలు ఉపయోగపడతాయి. ఓకేనా? సో మీ ప్రిపరేషన్ అనేది పూర్తి ఎఫర్ట్ తోటి కొనసాగించండి. మనకి కేవలం 2 నెలలు మాత్రమే టైం ఉంది, అది మైండ్లో పెట్టుకోండి. సో మీ యొక్క శక్తి సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.